అక్కడి నుంచి మళ్ళా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ టైంలో మనం ప్రెజెంట్‌లోకొస్తే ఈ 1 ఇయరు ఈ ప్రజ ఈ ప్రస్థానానికొస్తే, మీరు ఎలక్షన్ ముందు ఒక సిక్సర్ కొట్టారు. మీరు విజయవంతంగా సిక్సర్ కొట్టారు. అది గాలిలోకెళ్ళి పడిందది. ప్రజలకి ఇంకా ఆ సిక్సరు ఒక 3 సిలిండర్లు అనే ఒక రన్ తప్ప మిగతా 5 రన్‌లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో, ఆ సిక్సర్ ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంది? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏదైతే చెప్పానో అవన్నీ గూడా చాలా వరకు వర్కౌట్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయి. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థ ఉంది. దాన్ని ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో బయట తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం మెల్లిగా. నేను చెప్పిన 6 కూడా డేట్స్ కూడా ఇచ్చాం, అనౌన్స్ కూడా చేశాం. తల్లికి వందనం ఈరోజు అందరి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మేము దానికి మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తారు. తల్లికి వందనం అయిపోయింది. 3 గ్యాస్ మొత్తం మీరు చెప్పినట్టు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నాం. పాత గైడ్లైన్సే అమలు చేస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది చిల్డ్రన్, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా అందరికి కూడా వస్తుంది, వర్తింపజేసాం. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ లేవు. 11వ తరగతి కూడా అడ్మిషన్స్ లేవు. కాబట్టి స్కూల్లో ఇంటర్మీడియట్లో చేరతానే వాళ్ళందరికీ అడిషనల్గా ఇవ్వాలి. అది చేరతానే వెంటనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా పూర్తి చేసాం. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ అందరి అకౌంట్లో డబ్బులు పోవడానికి ఏర్పాట్లన్నీ చేసాం. అవన్నీ కూడా రిలీజ్ చేసేస్తున్నాం. అదే సమయంలో మీరు చూస్తే పేదవాళ్ళకు పెన్షన్లు 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. దగ్గర 2,750 రూపాయలు, 700 కోట్ల రూపాయలని ప్రతి నెల ఇస్తున్నాం. 33,500 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. దాన్ని సరిచేయాలంటే వీళ్ళు ఇవ్వనటువంటి వితంతువులకు కూడా ఒక 75,000, 80,000 మందికి అదనంగా ఇచ్చాం. ఎవరైనా కానీ వితంతువు భర్త చనిపోతే ఆటోమేటిక్గా వితంతువుకి ఇచ్చాం. ఎవరన్నా కానీ ఊర్లో లేకపోతే 2 నెలలు 3 నెలలు కూడా తీసుకునే వసతి ఏర్పాటు చేశాం. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అదే సమయంలో అన్నదాత రేపు రాబోయే 21వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు వేస్తారు. ఆ రోజున మన వాటా కింద కూడా దాంట్లో వేస్తున్నాం. 3 వాటాలతో వాళ్ళందరికీ ఫుల్ఫిల్ చేస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ఆగస్టు 6,000 మీ వాటా కింద 14,000. 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్. ఓకే. అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదే సమయంలో ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుది కూడా ఉచిత బస్సు సౌకర్యం అది కూడా ఇస్తున్నాం. ఏదైతే ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఓకే. ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మిగిలినట్టు ఇంకా ఏదైతే నిరుద్యోగులకి 20 లక్షలు ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అవి చేస్తాం. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వాటికి కూడా ఆర్థిక సహాయం చేయాలి. నిరుద్యోగ వృత్తి కింద అది ఎట్లా చేయాలో మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా మహిళలకు 1,500, ఇది ఆడబిడ్డనిది P4కి లింక్ చేస్తున్నాం. అందరికీ ఇవన్నీ యూనిఫామ్గా ఇచ్చి దాన్ని మాత్రం P4కి ఎవరైతే పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో వాళ్ళకందరికి లింక్ చేసి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి లింక్ చేస్తాం. అంటే ఇప్పుడు మహిళలకు ఇచ్చే 1,500 ఆడబిడ్డ నిధి అది గవర్నమెంట్ మీద బర్డెన్ పడకుండా ఈ P4ని వాళ్ళు ఇచ్చేది కాకుండా అదనంగా కొంత ఇచ్చి వాళ్ళ పైకి తేవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఇవి కాకుండా ఇంకేమన్నా అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పర్టికులర్ మీ మోడల్స్ ఇది ఎలా ఉంటుందంటే మోడల్ మేనిఫెస్టోలో ఇచ్చేది కాకుండా అదనంగా కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ మీరు కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు. అవి కూడా చేసాం, అవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మేము అన్నా క్యాంటీన్ ఉంది, 200 పైన 206 ఇచ్చాం. 21 దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలన్నిటికి కూడా ఉచితంగా అన్నప్రసాదం చేస్తున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మళ్ళా 90% రైతులకు ఇచ్చిన